నమస్తే. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నట్టు ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఇష్టం లేని వివాహం చేస్తున్నారంటూ యువతి ఆత్మహత్య. పోలీసుల సమాచారం తెలియడంతో యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం. వేలేలు ధర్మసాగర్ ఏప్రిల్ 30 ఓ యువతి పెళ్లి ఇష్టం లేకపోవడంతో ఆత్మహత్య చేసుకుందని. దీంతో కుటుంబ సభ్యులు గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని దహనం సంస్కారాలు చేశారు. ఈ విషయంలో పోలీసులకు ఆలస్యంగా తెలడంతో సుమోటోగా కేసు నమోదు చేశారు. ఈ సంఘటన వేలేరు మండలం పీచర్ల గ్రామ పంచాయతీ శివార్లో వావిలాల తాండలో చోటు చేసుకుంది. ఎస్ఐ హరిత తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. హన్మకొండ జిల్లా వేలేరు మండలం పీచర్ గ్రామ పంచాయతీ శివార్లో వావిలాల తండకు చెందిన బోనవత్ నారాయణ బుజ్జి దంపతులకు వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. వీరి కూతురు శీర్ష 20 హన్మకొండలోని కళాశాలలో డిగ్రీ 2వ సంవత్సరం చదువుతుంది. తల్లిదండ్రులు శిరీషకు వివాహం చేసేందుకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే శిరీషకు వివాహం చేసుకోవడం ఇష్టం లేదు. దీంతో మనస్తాపానికి చెందిన శిరీష ఈ నెల 25 రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలిస్తుండగా 26 తెల్లవారుజామున మృతి చెందింది. గుట్టు చప్పుడు కాకుండా కుటుంబ సభ్యులు దహన సంస్కారాలు నిర్వహించారు. పోలీసులకు యువతి మృతి చెందిన విషయం ఆలస్యంగా తెలిసింది. దీంతో ఎస్ఐ హరిత సుమోటోగా కేసు మంగళవారం నమోదు చేసి కాజీపేట ఏసీపీ తిరుమల్, సిఐ మహేందర్, తహసీల్దార్ స్వామి సమక్షంలో పూడ్చిన యువతి మృతదేహాన్ని వెలికి తీసి డాక్టర్ కాజా మైనుద్దీన్ పోస్టుమార్టం నిర్వహించారు. విషయం బహిర్గతం కావడంతో తాండాతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు పెద్ద సంఖ్యలో వావిలాల తాండకు చేరుకున్నారు. ఏదేమైనా బంగారు భవిష్యత్తు ఖరాబ్ చేసుకుంది అమ్మాయి. ఒకవేళ తల్లిదండ్రులు వినకపోతే, అమ్మాయి చెప్పినట్టు తల్లిదండ్రులు వినకపోతే వాళ్ళ చుట్టాలు, బంధువులు, తెలిసిన వాళ్ళతో తల్లిదండ్రులకు చెప్పేయాలి. ఇప్పుడు కాదు పెళ్లి చేసుకుంటూ ఇక 4 సంవత్సరాలకా 5 సంవత్సరాలకా చేసుకుంటా అని చెప్పించే ప్రయత్నం చేయాలి. అంతేగాని ఆత్మహత్య చేసుకుంటే అయిపోయాయి. బంగారు భవిష్యత్తు నాశనం పట్టించుకున్నాం. తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళు కూడా చెప్తే ఇంటే అయిపోయేది, కానీ వాళ్ళు కూడా ఏం చేశారు అనేది మనకు తెలియదు. కాకపోతే ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా గమనించాలి. ఏం గమనించాలి అంటే, అమ్మాయికి పెళ్ళి ఇష్టం ఉందా లేదా. ఇప్పుడు 2వ సంవత్సరం చదువుతుంది కాబట్టి ఇంకా భవిష్యత్తు బాగా చాలా ఉన్నది, ఇంకా టైం బాగా ఉన్నది. కాబట్టి ఒకవేళ అమ్మాయికి సమయం ఇస్తే బాగుండేది. కానీ అమ్మాయి ఏమంది వాళ్ళేమంది అనేది మనకు తెలియదు. కాకపోతే బంగారు భవిష్యత్తు అయితే ఖరాబ్ చేసుకుంది. పెద్దలు, తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అమ్మాయి ఇష్టంతో ఏదైనా చేయాలి. కాకపోతే 4 సంవత్సరాలు అవుతుండేమో, కానీ మీరు తల్లిదండ్రులు ఏమన్నారో ఏం లేకనో తెలియదు. కానీ కాకపోతే అమ్మాయి అయితే బలవన్మరణం చేసుకుంది. ఏ ఒక్క తల్లిదండ్రులు అయినా సరే ఇట్లాంటి రాకుండా చూసుకోవాలి. ఏం చేసాం. ఇంకో రెండో మిస్టేక్ ఏంటంటే, ఈ అమ్మాయిని కూర్చోపెట్టడం జరిగింది. ఎందుకంటే ఇది బలవన్మరణం కాబట్టి ఖచ్చితంగా కేసు అనేది జరుగుతుంది. తెలిసినాక మళ్ళీ ఏం చేశారు, ఆ అమ్మాయిని పోస్ట్ మార్టం మళ్ళీ తీసి మళ్ళీ ముక్కలు చేసే కథా కార్ఖాన పెద్ద అదొక విషయం. తల్లిదండ్రుల మీద అదొక కేసు. అంటే మీరు ఏమంటే చనిపోయిందో, మీరు ఏమి ఇబ్బంది పెట్టిరో అని అదొక కేసు. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు గమనించాలి. ఎందుకంటే 20 సంవత్సరాలు పెంచుకున్న అమ్మాయి మీ కళ్ళ ముందర కనబడకపోతే మీకు ఎంత బాధ అవుతుందో ప్రతి ఒక్క తల్లిదండ్రికి తెలుసు. పిల్లలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయదు. ఈ పెళ్లి విషయంలో మాత్రం ఆడపిల్లలకు ఖచ్చితంగా కూడా వాళ్ళని తెలుసుకొని పెళ్లి చేసే ప్రయత్నం చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు 10th కావచ్చు, ఇంటర్ కావచ్చు, ఫలితాలు అనేది ఏర్పడి వచ్చిన వాళ్ళకి మంచిగా పాస్ అయిన వాళ్ళు పాస్ అవుతారు, మార్కులు వచ్చిన వాళ్ళు మార్కులు వస్తాయి. రాని వాళ్ళ పరిస్థితి ఏంది, ఫెయిల్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, మీరు తల్లిదండ్రులు ఏం చేయాలంటే, ఒకవేళ ఫెయిల్ అయ్యారు అంటే ఇంకా నీ భవిష్యత్తు మస్తుంది అని ప్రేమతోటి చెప్పాలి. మార్కులు తక్కువ వస్తే కూడా ఇంకా నీ భవిష్యత్తు మంచిగా ఉంది, ఈసారి అయితే మళ్ళీసారి రాదు, ఏదైనా సబ్జెక్ట్ పోతే ఆ సబ్జెక్టు మళ్ళీ రాపిద్దాము అనే ఆలోచనతో మాట్లాడడం తప్ప, ఎన్నికింటోనికి బాగా వచ్చినాయి, ముందు బాగా వచ్చినాయి, పక్కింటోని ఇవన్నీ చేస్తే పిల్లలు చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. మనోభావాలు దెబ్బతింటాయి. ఎందుకంటే మీకు పదే అంటుంటారు, ఆ పక్కింటోనికి ఎన్ని వచ్చినాయి చూడు, ఎన్నికింటోని నీకు ఎన్ని వచ్చినాయి చూడు అంటారు. అప్పుడు ఏంటంటే వాళ్ళు మనస్తాపానికి గురయ్యారంటే ఇబ్బంది మనకే, పిల్లలకు కాదు. మీరు ధైర్యం వేయాలి. ఏమని ధైర్యం వేయాలి, ఇంకా నీ భవిష్యత్తు అనేది మస్తుంది,
ఇప్పుడు కాకపోతే ఇంకా 2 సంవత్సరాలు కానీ మళ్ళీ 3 సంవత్సరాలు కానీ నీ ప్రయత్నం నువ్వు చెయ్యు. ఇప్పుడు ఫెయిల్ అవుతేవి, మార్కులు తక్కువ వచ్చినా పర్వాలేదు అని మీరు ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేయాలి తప్ప మీరు సూతులు గుచ్చినట్టు గుచ్చి మాట్లాడారు అనుకో, వాళ్ళ మనస్తాపాలు దెబ్బతింటాయి. ఆ దెబ్బతింటే కూడా ఇబ్బంది తల్లిదండ్రులకి అవుతుంది. ప్రజలారా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే పిల్లల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయద్దు. చేసిరి అంటే ఇబ్బంది అయితే మనకి, మనం కొని తెచ్చుకున్నట్టు. కుర్రాయితో నెత్తికి కూడా ఎట్లుంటుందో అట్లానే ఉంటుంది. పిల్లల్ని అయితే ఇలా పాస్ అయితే సంతోషం, ఫెయిల్ అయితే అవకాశాలు మాత్రం మళ్ళీ మస్తు ఉంటాయని మీరు ధైర్యం చెప్పే ప్రయత్నం చేయాలి. నమస్తే.